హాయ్ ఫ్రెండ్స్, అందరిలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుంటారు, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ స్వాతి అప్పు. మన వెజిటేబుల్ వీడియో పెట్టాను కదండి, అక్క అన్ని తెచ్చారు కదా, ఎలా స్టోరేజ్ చేస్తారో ఒకసారి మాకు కూడా చూపించండి, మీ ఫ్రిడ్జ్ చూపించండి అని చాలా కామెంట్స్ వచ్చేసాయండి. ఇవాళైతే మీకు చూపించేస్తున్నా, దగ్గరికి వచ్చేసేయండి. వచ్చే 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 దగ్గర ఆపు. ఇదిగోండి మా కిచెన్ అనమాట. ఇప్పుడైన పనులు. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏం చేశాను అనుకుంటున్నారు? బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ చేశాను కదండి, దాంట్లో కలుపుకోవడానికి చికెన్, లింగాపురం చికెన్ ఒక 1/2 కిలో తెప్పించి షార్వాలాగా పెట్టాను అనమాట. ఇదిగోండి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసేయండి. ఇదిగోండి మా ఫ్రిడ్జ్ ఏరియా అన్నమాట. ఇది నేను ముందే ప్లాన్ చేయించుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాను, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మాత్రమే. ఇంతకు ముందు అయితే కింద ఇంట్లో అయితే హాల్లోనే పెట్టేవాళ్ళం కదండి, అది కొంచెం అడ్డంగా చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు వంటగదిలోకే ఇలాగ ఫిక్స్ చేయించేసుకున్నాను అనమాట. ఆ ఫ్రిడ్జ్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని. ఫ్రిడ్జ్ టూర్ అయితే కాదులే కానీ, ఇది వెజిటేబుల్స్ అవన్నీ ఎలా స్టోరేజ్ పెట్టుకుంటున్నారు అక్క అని అడిగారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి నేను తెచ్చి కూడా 4 డేస్ అయిపోయిందండి. ఆకుకూరలు కాయగూరలు అన్నీ తెచ్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. పాలిథిన్ కవర్లో పెడతాను అనమాట. టిష్యూ వేసి ఏదైనా బాక్స్లో, ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా టెప్పర్వేర్ డబ్బాలు వస్తాయి కదా, దాంట్లో టిష్యూ వేసి, టిష్యూ పైన వేసి మళ్ళీ టిష్యూ వేసి పెడతాను అనమాట. ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, ఇంత పెద్ద డబ్బాలు అయితే పట్టవు కాబట్టి కవర్లు వేసి పెట్టాను, పాలిథిన్ కవర్లు. ఇదిగోండి టమాటాలు, ఇవేమో ఫ్లవర్స్, మొన్న కనకాంబరాలు తెచ్చాను, కట్టాను. చూడండి 4 రోజులు అవుతుంది, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కవర్లో అయితే పెట్టలేదు, ఓన్లీ పేపర్లో చుట్టి పెట్టాను. ఇంకా మా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉండేది పచ్చళ్ళే ఉంటాయండి, ఎక్కువ శాతం. ఇదిగోండి టమాటాలు ట్రే అనమాట ఇది. ఇదిగోండి పచ్చళ్ళు కనిపిస్తున్నాయి అప్పు. ఇదిగోండి పచ్చళ్ళు, ఇది మునక్కాయ, ఇది వచ్చి వంకాయ. పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి మా ఫ్రిడ్జ్లో. ఇదిగోండి ఇలాగా ఆకుకూరలు అయితే, ఇది కొత్తిమీర, కరివేపాకు, ఇది మునగాకు. ఇదిగోండి పచ్చళ్ళు చూడండి, అంటే కొద్ది మిగిలిపోతాయి కదా, డబ్బాలు ఫుల్ అయిపోయి ఇలా డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటాం. మునక్కాయ పచ్చడి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది పెట్టి కూడా దగ్గర 1 ఇయర్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో పెట్టానండి మునక్కాయలు, దగ్గర సంవత్సరం అయిపోతుంది. ఇంక ఇవన్నీ అంతేనండి పచ్చళ్ళు. ఇదిగోండి వెల్లుల్లి కారం, బయట పెడితే పురుగు పట్టేస్తుందని ఇలా పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అంటే ఇక్కడ ఎక్కువ ఉండాం కదా, ఎక్కువ హైదరాబాద్లో ఉంటాం కదా, బయట పెట్టేసాను అనుకోండి సరుకులు వచ్చేసరికి అన్నీ పాడైపోతాయి. ఇలా స్టోరేజ్ చేసుకున్నాను అనుకోండి ఏమీ కాదు, అసలు 1 ఇయర్ అని అట్లే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇది గోంగూర, ఇది వచ్చి సిర్రాకు, పప్పాయి ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. ఇది నిన్నటి సాంబారు. ఇదిగోండి ఇవి కూడా పచ్చడి డబ్బాలే. ఇదిగోండి బెండకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, కాకరకాయలు అన్నీ ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. ఇదిగోండి ఇది కింద ట్రేలో వచ్చి మామిడికాయలు, స్వీట్ కార్న్, క్యారెట్ అలా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఇంక ఇలాగే ఉంటాయన్నమాట. ఇదిగో నిమ్మకాయలు స్టోరేజ్, అంటే ఈరోజే తెచ్చాను అనమాట. ఒక భాగం అయితే ఇది వచ్చి డీ ఫ్రిడ్జ్ అనమాట. దీంట్లో చూడండి పప్పులు, కారం పొళ్ళు, చింతపండు, మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి నాకు. చేపలు, చికెను, మటను అన్నీ, ఇంకా సీ ఫుడ్ కాంచి మొత్తం అన్నీ ఇందులోనే స్టోరేజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎన్ని రోజులైనా పాడవు అనమాట. ఇంకా ఆవకాయ పట్టడానికి కారం అనమాట. ఇది గుంటూరు నుంచి తెప్పించానండి, అంతకుముందు కూడా వీడియో పోస్ట్ చేశాను కదా వాళ్ళది. ఈ కారం ఆవకాయకి అనమాట. ఇదిగోండి పప్పులు ఇవన్నీ ఇలాగ స్టోరేజ్ చేసేసుకుంటాను. ఇదిగోండి మసాలా ఐటమ్స్, లవంగాలు, స్టార్ పువ్వు, చెక్క, మరాఠీ మొగ్గ, గసగసాలు ఇవన్నీ. ఇంకా ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కువ ఉండం కాబట్టి ఇవన్నీ అలాగే ఎన్ని నెలలైనా అలాగే ఉంటాయి, మనం వచ్చినప్పుడు అంతా వాడుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ అయితే బియ్యం పిండి, మన శనగపిండి, పిండ్లు కూడా సరే అండి ఇందులోనే పెట్టేసుకుంటాను. ఇదిగోండి మిల్ మేకరు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదిగోండి ఇవన్నీ పచ్చి బఠానీ అవి ఇవి అన్నీ అనమాట. ఇంక ఇదండి ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. ఇలా స్టోరేజ్ చేసుకున్న వల్ల ఏంటంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. నాకు చీటికి మాటికి వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా ఒకేసారి తెచ్చుకొని ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే అది వండేస్తూ ఉంటాను అనమాట. అమ్మా ఈరోజైతే ఎండ అసలు పొద్దుటైతే వర్షం పడేలాగా ఉందండి. అసలు ఈరోజు ఎండ రాదేమో అనిపించింది, వాన పడేలాగా అనిపించింది. మళ్ళీ 9 నుంచి ఎండ అద్దర కొట్టేస్తుంది.
మళ్ళీ వెళ్ళి చికెన్ అవన్నీ తీసుకొని వచ్చి ఇదిగోండి ఇడ్లీ బియ్యం అయిపోయినాయి ఇంట్లో. ఇడ్లీ బియ్యం కూడా తీసుకొని వచ్చాను ఈరోజు. అంటే ఇక్కడే ఇంకా మే నెలాఖరు వరకు ఈడే ఉంటాం కాబట్టి ఈ 2 months వాడుకోవడానికి ఉంటాయని తెచ్చాను అనమాట. ఇంక ఇంట్లో పనులన్నీ ఇప్పుడే అయినాయి. ఇవన్నీ తోమేను ఇప్పుడే, ఇవన్నీ సదురుకోవాలా. ఇవాళ సండే కదా, ఇది లాగ్ అనమాట. మీరు అడిగినందుకు మా ఫ్రిడ్జ్ అంతా చూపించేశాను. మరి ఏమనుకోని కామెంట్ పెడతారో పెట్టండి. అక్క కవర్స్ వాడకూడదు అనేసి చెప్తారు, సరేనా? అంటే ఎక్కువ ఉంటాయి కదా, ఇంకా వాడకుండా తప్పదనమాట. పాలిథిన్ కవర్లు అవి, సరేనా? ఇదిగోండి మొన్న బత్తాయి మూట తెచ్చానని చెప్పాను కదా, 4 రోజులు అయిపోయింది. సగం కాయలు అయితే వాడేసాము జ్యూస్కి, ఇంకొంచెమే ఉన్నాయి. ఇంక ఈ రోజుకి రేపటికి సరిపోతుంది మాకు. ఇవి ఇంకా దోసపళ్ళు చూడండి, ఇవి మిగిలినాయి లాస్ట్కి. రోజుకి 2-3 కాయలు కట్ చేస్తూనే ఉన్నాం, తింటానే ఉన్నాము. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి బయటే పెడతానమాట. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టను. ఈ బుద్ధుడు బొమ్మ హైదరాబాద్ తెచ్చాను కదండి, అంతకుముందు కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనమాట. ఈ చెట్టు పాతదానికి లీవ్స్ ఆరెంజ్ కలర్ ఉండేటివి, ఇవి ఎల్లోగా మార్చేసాను వేరేవి తెచ్చి. అక్కడక్కడ పెట్టాను, నాకేం పల్చగా అనిపించింది చెట్టు. ఈసారి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇంకో బంచ్ కూడా తెచ్చి ఇలాగా పెట్టేశాను అనమాట చిక్కగా. ఇప్పుడు ఎంత బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇదైతే సన్ఫ్లవర్ అండి. ఫస్ట్ అయితే ఒక స్టిక్కే తెచ్చాను, 3 ఫ్లవర్స్ ఉంటాయి ఒక స్టిక్కి. తెచ్చి పెడితే నాకు ఎందుకు పల్చగా హెల్తీగా అనిపించింది. ఈ మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా 2 బంచులు తెచ్చి పెట్టేశాను అనమాట ఇలా చిక్కగా. బాగుందా? నాకు ఇలాగ ఇల్లు కొంచెం డెకరేషన్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగా అసలు వాటక్క చూస్తే కూడా మైండ్ ఎంతో ఇదిగా ఉంటుంది, చాలా బాగా మంచి అనిపిస్తుంది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఆ బుద్ధుడికి ఆడ పెట్టానని చెప్పాను కదా చెట్టు, ఆ చెట్టుకి ఇంతకుముందు ఈ ఆకులు ఉండేయండి. ఇవి ఎందుకు నాకు నచ్చలేదు, ఇవి తీసేసి అవి సెట్ చేశాను. అవి తీసేసిన తర్వాత ఇవి ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఒక బంచ్ లాగా ఒక స్టిక్ గుచ్చేసి ఇందులో పెట్టాను అనమాట. మా ఇంట్లో ఏం రన్ అవుతుందో చూసారా, డోరేమాన్. మా సాయిగాడు ఇంక 24 గంటలు ఇంక ఇదే అనమాట. ఓకే అండి, టుడే వ్లాగ్ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. మీ స్వాతి అప్పు. బాయ్ ఫ్రెండ్స్. చాలా నీరసంగా ఉంది, ఎండకైతే అస్సలు తట్టుకోలేను నేను, అంత చిరాకు అనిపిస్తుంది ఎండకి. అబ్బా ఎండ అయితే మామూలుగా లేదు. కొంచెం జాగ్రత్త అండి, ఎండకి వెళ్ళేటప్పుడు కొంచెం స్కార్ఫ్లు, హ్యాట్లు, కొంచెం డ్రింక్స్ ఎక్కువ తాగడం అలాగా అలవాటు చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.